శశికళ అనారోగ్యాంశం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ఎందుకో ఓసారి చూస్తే 10 రోజుల కిందట పన్నీర్ సెల్వం తమిళనాడు సీఎం పదవికి రాజీనామా చేశారు. అమ్మ ఆత్మ తనను నడిపించిందంటూ చెన్నై మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు వెళ్లి శశికళపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ఆ వెంటనే తన రాజకీయ ఎత్తుగడలకు శ్రీకారం చుట్టారు పన్నీర్ సెల్వం. అన్నాడీఎంకే శ్రేణుల చిన్నమ్మ అప్పటికప్పుడు 2-3 బస్సులు ఏర్పాటు చేసి తన వర్గం ఎమ్మెల్యేల్ని ముందుగా చెన్నై ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న ఒక హోటల్ కు, ఆ తర్వాత చెన్నై నగరానికి 80 కిలోమీటర్ల దూరాలు ఉన్న మహాబలిపురం వద్ద ఉన్నటువంటి గోల్డెన్ బే రిసార్ట్స్ కు వారిని తరలించారు. ఈ ఘట్టం 4-5 రోజుల పాటు కొనసాగగా శశికళ ఏమాత్రం తీరిక లేకుండా రోజుకు 2-3 సార్లు 80 కిలోమీటర్ల దూరాన ఉన్న ఆ రిసార్ట్స్ కు వెళుతూ వస్తూ ఉన్నారు. మధ్య మధ్యలో జయలలిత సమాధి వద్దకు కూడా వెళుతూ చాలా హడావుడి చేశారు. ఈ క్రమంలో ఎక్కడా నీరసపు ఛాయలు కూడా కనిపించని ఆమెకు ఉన్నట్టుండి అనారోగ్యం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు తమిళ ప్రజలు. శశికళకు సుప్రీంకోర్టు జైలు శిక్ష ఖరారు చేయడానికి ముందు రోజు రాత్రి ఆమె రిసార్ట్ లోనే బస చేసి రాత్రంతా మంతనాలు చేయడమే కాక శిక్ష పడిన రోజంతా కూడా అక్కడే ఉండి చర్చలపై చర్చలు జరిపిన సంగతి జనం గుర్తు చేసుకుంటున్నారు. జయలలిత జీవించి ఉండగా ఆమెతో నెలల తరబడి ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఏమీ లేదు. శశికళకు జైలు మాట ఎత్తేసరికి ఉన్నట్టుండి ఏకంగా 4 వారాల సమయం కోరాల్సి ఎందుకు వచ్చిందో అడుగుతున్నారు. నేడు కూడా శశికళ బెంగళూరు జైలుకు వెళుతూ మరింత బలంగా కనిపిస్తున్నారని, వీలైనంత సమయాన్ని దక్కించుకుని తమిళనాడును కలవరపరచడానికే ఆమె ఈ నాటకానికి తెరలేపారని అంటున్నారు. శశికళ ఇంతటితో ఆగక తనకు జైలులో అవి ఇవి కావాలంటూ పలు డిమాండ్లు కూడా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అనారోగ్యానికి గురి కావడం అంటే ఇదేనా అని తమిళ ప్రజలు అనుకుంటున్నారు.